all, very good morning. Welcome back on our channel Paris lo mee Telugu Ammayi. So మేము ఈ రోజు ఇండియా నుంచి పారిస్ ఫ్లై అవుతున్నాం అన్నమాట. సో ఎవరైతే పేరెంట్స్ ఫస్ట్ టైం వస్తున్నారా లేదా స్టూడెంట్స్ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు చాలా మంది ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము వైజాగ్ నుంచి పారిస్ ఫ్లై అవుతాం అన్నమాట. ఎయిర్ ఇండియా ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఢిల్లీలోనే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము. సో మేము ఆల్రెడీ వైజాగ్ నుంచి ఫ్లై అయిపోయి ఢిల్లీ వచ్చేసాము. ఢిల్లీలో ఇలా లోపలికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ సెక్యూరిటీ చెక్ అన్నమాట. మనం వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ స్టార్ట్ అయినా సరే సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా. బేసిక్ మన పాస్పోర్ట్, మన డీటెయిల్స్, మన ఫ్లైట్ టికెట్ అన్నీ చెక్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారనమాట. సో వన్స్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అయిపోయిన వెంటనే మనం చెక్ ఇన్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. మనది ఏ ఫ్లైట్ అయితే మనది ఇప్పుడు ఎయిర్ ఇండియా కాబట్టి ఎయిర్ ఇండియా చెక్ ఇన్ దగ్గరికి వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత మీరు లైన్లో లోపలికి వెళ్ళి మీ వీసా ఇస్తే, మీ పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇక్కడే మీరు మీ బ్యాగేజ్ కూడా డ్రాప్ చేసేస్తారు, మీ చెక్ ఇన్ బ్యాగేజ్. అది డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి మేము లగేజ్ అంతా వైజాగ్లోనే డ్రాప్ చేసేసాము. చెక్ ఇన్ అయిపోయింది, అక్కడే బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చేసారు. వైజాగ్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు ప్యారిస్ కూడా. నార్మల్గా ఎవరైనా ఇలా డైరెక్ట్ కాకుండా ఢిల్లీ వరకు డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ తీసుకున్నట్లయితే మీరు బయట మీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెక్ ఇన్ చేసుకొని, చూసారా అక్కడ ఇంటర్నేషనల్ బ్యాగేజ్ డ్రాప్ అని కనిపిస్తుంది, ఇక్కడ మీ బ్యాగేజ్ని డ్రాప్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకొకసారి చెక్ ఇన్ చేసుకోవాలి. వన్స్ మీరు చెక్ ఇన్ అయిపోయి మీ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇంటర్నల్ సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట. ఇక్కడ చెక్ ఇన్ అయ్యారు కదా, పక్కనే మీకు కనిపిస్తుంది ఇలా పెద్ద పెద్ద బోర్డ్స్లో ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అని చెప్పి. ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అనమాట. ఏ ఫ్లైట్లో ట్రావెల్ చేసినా మనం ఒకసారి ఇంటర్నేషనల్ అంటే ఇండియాని క్రాస్ చేస్తున్నామంటే ఎవరికైనా, స్టూడెంట్స్కైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా ఇండియా వదిలి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ స్టాంప్ వేయాలి. ఇమిగ్రేషన్ అంటే నథింగ్ బట్ మీరు ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతున్నారని చెప్పి మీకు ఒక స్టాంప్ వేస్తారు. ఈ డేట్లో, ఈ పలానా డేట్లో మీరు ఇండియా నుంచి బయటకు వెళ్తున్నట్టు ఒక స్టాంప్ ఉంటుందన్నమాట. సో ఇదంతా మన హ్యాండ్ లగేజ్ అనమాట. మన హ్యాండ్ లగేజ్ అంతా ఇలా ట్రేస్లో పెట్టాలి. చూసారా, కేబుల్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్ మొత్తం అన్నీ తీసేసి బయట పెట్టాలి, వాచెస్తో సహా. ఏది బ్యాగ్ లోపల ఉంచకూడదు, ఉంచితే తర్వాత చెక్ చేస్తారు. అండ్ తర్వాత హ్యాండ్ బ్యాగ్లో కూడా ఛార్జర్ కానీ ఏం ఉంచకూడదు. మీరు ఏమైనా ఈటబుల్స్ ఫుడ్ క్యారీ చేస్తే అది కూడా ఒక ట్రేలో పెట్టేసేయాలి. వాటర్ ఎక్కువ అలౌడ్ కాదు, ఇలా తక్కువ క్వాంటిటీలో. అండ్ బేబీ కోసం అయితే వాటర్ తీసుకెళ్ళొచ్చు. ఇదిగో తీసిన సామాన్లు అన్నీ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మనం నీట్గా ఒకసారి చెక్ చేసేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో అస్సలు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన వాళ్ళు ఈ ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అంటే చాలా టెన్షన్ పడతారు. అండ్ ఈ టెన్షన్లో మనం ఒక్క ట్రైన్ మిస్ అయినా కూడా తర్వాత ఇబ్బంది పడాలన్నమాట. సో మినిమం 3 hours ముందు మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతే మీరంతా స్లోగా చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఏమేమి తెచ్చుకున్నారో క్లియర్గా చెక్ చేసుకొని మీరు సర్దేసుకోండి. సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ రెండు ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. నార్మల్గా ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ అడగరు, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అప్పుడు బిజీగా ఉంటాయి అండ్ చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మాత్రం మనల్ని పక్కకు తీసుకెళ్ళి మన డీటెయిల్స్ అడుగుతారనమాట. మాకైతే డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. అలా జస్ట్ నార్మల్ బేసిక్ క్వశ్చన్స్, మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అడుగుతారు. సో రెండు ఫినిష్ చేసేసుకొని మనం బయటకు వచ్చేసిన వెంటనే మనకి డ్యూటీ ఫ్రీ ఉంటుందన్నమాట. సో డ్యూటీ ఫ్రీ దగ్గర మీకు మీ గేట్ నెంబర్స్ ఉంటాయి. మీరు మీ బోర్డింగ్ పాస్ మీద మీ గేట్ నెంబర్ ఉంటుంది. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత చూసారా, ఇక్కడ చిన్న బోర్డ్స్ ఉన్నాయి విత్ ఎల్లో కలర్ లెటర్స్తో, గేట్ డైరెక్ట్ అని చెప్పి, గేట్స్ డైరెక్ట్ అని చెప్పి. అక్కడ మీరు నెంబర్స్ బట్టి అలా ఫాలో అవుతూ మీ గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు మీ గేట్ నెంబర్ చూసుకున్న తర్వాత డ్యూటీ ఫ్రీలో
మీ గేట్ దగ్గరికి అట్లీస్ట్ మినిమం 45 minutes ముందు వెళ్ళిపోవాలి. ఎందుకంటే 45 minutes ఉందనగా వాళ్ళు బోర్డింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు ఎక్కువ టైం ఉంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీలో కాసేపు స్పెండ్ చేయొచ్చు, లేదంటే మినిమం 45 minutes ముందు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే మంచిది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో డ్యూటీ ఫ్రీ నుంచి గేట్ దగ్గరికి వెళ్ళడానికి మినిమం 10 to 15 minutes వాక్ ఉంటుంది. సో మీరు అది కూడా చూసుకొని ఒక 1 hour ఉందనగా మీరు గేట్ దగ్గరికి స్టార్ట్ అయితే సరిపోతుంది. సో మీరు ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ఏమైనా కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. అది ఇంకా మీ లగేజ్ వెయిట్లో క్యాలిక్యులేట్ అవ్వదు కాబట్టి మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. సో మీరు డ్యూటీ ఫ్రీలో అలా నడుస్తున్నప్పుడు మీకు పైన బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, గేట్ నెంబర్స్ అయితే ఉంటాయి. మీరు ఇదే కాకుండా ఒకసారి ఆ గేట్స్ చూసుకుంటూ వెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మేము మా గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. మీరు మీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ తీసుకొని లైన్లో నించుంటే బోర్డింగ్ ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ మీ బోర్డింగ్ పాస్ మీద జోన్ అని ఉంది చూసారా, జోన్ డి అని ఉంది ఇక్కడ, మాది జోన్ డి. అలాగా ABCD అని డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ బట్టి పంపిస్తారు. సో ఏ జోన్ పంపిస్తున్నారో చూసుకొని మీరు కాసేపు కూర్చొని వెయిట్ చేసి వెళ్తే సరిపోతుంది. సో బోర్డింగ్ అయిపోయింది, మనం ఫ్లైట్ ఎక్కేస్తున్నాం అనమాట. వీఆర్ రెడీ టు ఫ్లై. నేను ప్యారిస్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జిట్, బ్యాగేజ్ పికప్ అంతా అక్కడ చూపిస్తాను. సో జస్ట్ ల్యాండెడ్ ఇన్ ప్యారిస్. ఇప్పుడే ప్యారిస్లో ల్యాండ్ అయ్యామన్నమాట. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే వాళ్ళు మీ లగేజ్ బెల్ట్ నెంబర్ చెప్తారు. ఒకవేళ మీరు అది మిస్ అయితే అక్కడ స్టాఫ్ని అడిగితే మీకు మళ్ళీ చెప్తారు. అండ్ ప్లేన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఒక పర్సన్ ఉంటారు, మిమ్మల్ని ఇమిగ్రేషన్ వైపు డైరెక్ట్ చేస్తారనమాట. ఇమిగ్రేషన్ చూసారు కదా, జస్ట్ ఇక్కడ ఇమిగ్రేషన్. సో అక్కడికి వెళ్ళి మీ వీసా, పాస్పోర్ట్ చూపిస్తే మీ ఇమిగ్రేషన్ క్లియర్ అయిపోతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏం అడగరు. ఒకవేళ అడిగితే లైక్ ఏ కాలేజ్కి వచ్చారు, లేకపోతే ఏ కోర్స్కి వచ్చారు, లేకపోతే ఎందుకు వచ్చారు అని చెప్పి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇమిగ్రేషన్ క్లియర్ అవటం అంటే అక్కడ మీరు ఇండియా నుంచి బయటకు వచ్చినప్పుడు ఎగ్జిట్ స్టాంప్ వేశారు కదా, ఇక్కడ ఈ డేట్తోని ఎంట్రీ స్టాంప్ ఉంటుందన్నమాట. సో మీ ఇమిగ్రేషన్ క్లియర్ అయిన వెంటనే మీకు బయటకు వచ్చేస్తే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడికక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయి, బ్యాగేజ్ క్లెయిమ్, ఎగ్జిట్ అని చెప్పేసి. మీ బెల్ట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు మీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని తర్వాత ఎగ్జిట్ వైపు వెళ్ళిపోవటమే. చూసారా, 4th September 2025 ఢిల్లీ నుంచి మనం డిపార్ట్ అయిన స్టాంప్ వచ్చేసి ఇక్కడ పారిస్లో CDG ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అయిన స్టాంప్ అనమాట. సో స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, బోర్డ్స్ చూసి ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. ఒకవేళ పేరెంట్స్ కానీ ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా కానీ ట్రావెల్ చేసినట్టయితే అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా ఎక్కడికక్కడ మీకు హెల్ప్ డెస్క్స్ కానీ డైరెక్ట్ చేయడానికి ఎవరైనా పర్సన్ కానీ ఉంటారు, వాళ్ళని అడిగి నెమ్మదిగా కంగారు లేకుండా మీరు ఈ ప్రాసెస్ అన్నీ కానీ లగేజ్ కానీ పిక్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మేము లగేజ్ పిక్ చేసుకున్న తర్వాత మీకు బయటకు వెళ్ళి ట్యాక్సీ ఎటు వెళ్ళాలి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎటు వెళ్ళాలి అని చెప్పేసి చూపిస్తాం. సో లగేజెస్ కలెక్ట్ చేసేసుకున్నాం, ఇంటికి వెళ్ళటమే లేట్. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వేయించుకోండి. ఒకవేళ వేయించుకోకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ వైఫై కూడా మీకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
జస్ట్ వైఫైలో ఎయిర్పోర్ట్ వైఫై అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది, మీ ఈమెయిల్తో లాగిన్ అయిపోతే వైఫై కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈజీయే, బట్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ చేయించుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రాన్స్ వచ్చిన తర్వాత మీరు ఎవరైనా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళినా ఎవరితో అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ బోన్జూర్ అని అట్లీస్ట్ లేకపోతే హాయ్ అని విష్ చేసి అప్పుడు ఇన్ఫర్మేషన్ అడగండి. లేకపోతే వీళ్ళు పెద్ద క్లాస్ పీకుతారు. బేసిక్ సెన్స్ లేకుండా వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగేస్తున్నారని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారనమాట. సో ఇది ఇండియా నుంచి ఫ్రాన్స్ ట్రావెల్ అయ్యే ప్రాసెస్ అంతా. సో ఒకవేళ ఇక్కడ అక్కడక్కడ చెప్తూనే ఉంటారు ట్యాక్సీ అని చెప్పి, మీరు వాళ్ళతో ఎవరితో వెళ్ళొద్దు. ఇక్కడ ప్రాపర్ ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఏ ప్లేస్కి వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు. అయితే మీరు ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు, లేదా పర్సనల్గా నాకు కూడా పింక్ చేయొచ్చు మీకు ఏమైనా ట్యాక్సీ సర్వీసెస్ కావాలంటే. లేదు అంటే ఉబర్ అండ్ బోల్ట్ ఈ రెండు యాప్స్లో కూడా మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అని కనిపిస్తుంది కదా, అటు వెళ్తే ఏంటంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ అటు వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. కిందకి వెళ్తే మీకు RRB అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక టికెట్ తీసుకోవాలి. 10 or 12 euros ఉంటుంది. టికెట్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా ప్యారిస్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో మేమైతే ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పటికే అతను ఆల్రెడీ ½ an hour నుంచి వెయిట్ చేస్తున్నారు, లగేజ్ లేట్ అయింది. సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కింద పింక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, లేదా ఇన్స్టాలో నాకు పింక్ చేయొచ్చు. Don't forget to like, share and subscribe to my channel Paris with Telugu Ammai. Bye bye. Say bye mama. No. Je ne file pas, bien sûr.